ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క అమూల్యమైన అతి విలువైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో పిల్లరా, మరి చూసినట్లయితే మరి దినాలు, క్షణాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి అప్పుడే 6 నెలలు సంపూర్ణంగా చేసుకున్నాం ఈ 2026 సంవత్సరంలో. మనము ఈ 6 నెలల్లోని సాధించింది ఏంటి అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏదైనా కనిపిస్తే ధన్యులే, ఏదైనా అనిపిస్తే ధన్యులే. ఒకవేళ ఏమీ లేకుండా ఏమీ సాధించకుండానే వెళ్ళిపోతుంటే ఒకసారి మనము ఆలోచించుకోవాలి. ఎందువల్ల మన జీవితంలో కార్యాలు జరగటలేదు? ఎందువల్ల మన యొక్క జీవితంలో దేవుడు మరి మౌనంగా ఉన్నాడు? ఎందువల్ల మనము మరి దేవుని యొక్క అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో మరి జరిగించలేకపోతున్నాం అని ఆలోచన చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో మరి ఇలాంటివి జరగకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక పాపము. అందుకనే అంటాడు భక్తుడైన యెషయా ద్వారా దేవుని యొక్క వాక్యం ఏంటంటే, రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కూర్చగా లేదు అని. రక్షింప నేరకుండునట్లు దేవుని చెయ్యేమి కూర్చగా లేదు. అలాగనే విననేరకుండునట్లు ఆయన చెవులు మందముగా లేవు. మీ పాపములే ఆయనకును మీకును అడ్డుగా వచ్చి ఉన్నవి. మీ పాపములే ఒక్కొక్కసారి మన జీవితంలో జరగకపోవడానికి, కార్యం జరగకపోవడానికి, ప్రభువు మరి మన వైపు చూడకపోవడానికి. ఎందుకంటే ఆయన దుష్టత్వము చూడలేని నిష్కల్మషమైన కన్నులు గలవాడు. నీ జీవితంలో దుష్టత్వాన్ని దాచిపెట్టుకొని, నీ జీవితంలోని మరి ఏదో ఒక రహస్య పాపములు దాచిపెట్టుకొని మరి ఆయన మన వైపు చూడట్లేదు అంటే ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే భక్తుడైన మోషే తన కీర్తనలో అంటారు, కీర్తన 90వ కీర్తన 8వ చరణంలో, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నవి. ఎక్కడ కనబడుతున్నాయంట? ప్రభు యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయంట. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఏదైనా ఒక రహస్య పాపము మీ జీవితంలో ఉందా? ఏదైనా ఒక రహస్యము లోకానికి తెలియబడకుండా, నీ ఇంటి వారికి తెలియబడకుండా, మరి ఇంకెవరికి, మానవ మాతృడికి తెలియబడకుండా చేసిన పాపము నువ్వు దాచిపెట్టావా? అయితే అది అందరికీ రహస్యమేమో కానీ దేవునికి రహస్యం కాదు. దేవునికి ఎంత మాత్రం రహస్యం కాదు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ఏమని ఉందంటే, తేట పరచబడని రహస్యం ఏదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ఉండు మరుగైనది ఏది లేదు. తేట పరచబడని రహస్యము ఏది లేదంటే ఈ లోకంలో. అయితే ఒకరోజు ముందు, ఒకరోజు వెనక. చాలాసార్లు కొంతమంది మన దగ్గరికి వస్తారు, ఇది నీకు తెలుసా అంటారు. ఏది నీకు తెలుసా అంటే మరి వాళ్ళు ఏమంటారంటే, ఎవ్వరికి చెప్పకపోతే నీకు ఒక రహస్యం చెప్తానంటారు. ఎవ్వరికి చెప్పకపోతే ఇది నీకే చెప్తున్నానంటారు. కానీ అప్పటికే అది లోకమంతా తెలిసిన బహిరంగ రహస్యం. అది బహిరంగ రహస్యం. ఏమండి, కొంతమంది అప్పటికే 10 మందికి చెప్పేసి వచ్చి ఇది నీకే చెప్తున్నాను అంటారు. మీరు అది నిజమే నమ్మి మీ నోటిలోని దానిని ఎంత మాత్రం బయటికి రాకుండా మీ యొక్క పెదవుల ద్వారానికి కాపు పెట్టుకొని కూర్చుంటారు, ఎప్పుడు ఎక్కడ మాట్లాడకుండా. కానీ ఏదైతే రహస్యం అని చెప్పాడో ఆ వ్యక్తే లోకమంతా ప్రచారం చేసి వస్తాడు. ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, రహస్యాలు ఏమీ లేవు, అంత బహిరంగ రహస్యమే. అయితే కొంతమంది చాలా తెలివిగా కప్పెడతా ఉంటారు.
కొంతమంది తప్పు చేసి చాలా తెలివిగా దానిని మూసి పెట్టాలని చూస్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళల్లో మరి బైబిల్లో చూసినప్పుడు కొంతమంది ఉన్నారు. ఎవరు ఉన్నారు అంటే మొదటి వరుసలోని మనం చెప్పుకోవాలంటే దావీదు, భక్తుడైన దావీదు. ఆ యొక్క సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలోని మొదట్లోనే ఉంటుంది. వసంతకాలంలో రాజులందరూ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈయన కూడా రాజు అయి ఉండి యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధము చేయకుండా మరి పడుకుని ఉన్నాడంట, నిద్రపోతున్నాడంట. ఆహా, ఒక రాజు అయి ఉండి, ఒక నాయకుడై ఉండి, తన ప్రజలకు మాదిరిగా ఉండవలసిన వాడు, తన ప్రజలకి సంరక్షకుడిగా ఉండవలసిన వాడు, మరి ప్రజలందరినీ పంపించి, సైనికుల్ని పంపించి, సైన్యాధిపతులను పంపించి తను మాత్రము నిద్రపోతున్నాడు. అంటే సోమరితనం వచ్చింది. సోమరితనం మాత్రమే వచ్చిందా? బాగా నిద్రపోయి లేచి ఒళ్ళు విరుచుకుంటూ వచ్చాడంట అండి ఆ బాల్కనీలోకి. మరి రాజు కదా ఆయనది, మరి అంతఃపురం కదా, పెద్ద మరి రాజప్రాసాదం కదా, మరి ఆ ప్రాసాదంలోనికి, ఆ యొక్క బాల్కనీలోనికి ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే మరి వచ్చినప్పుడు ఎదురుగా మరి ఒక పేద ఇంటి బిడ్డ మరి అక్కడ స్నానం చేయడం చూశాడు. చూడడం మట్టుకైనా మరి చూసింది తడువు తన యొక్క పనివారిని పంపించి, తన యొక్క సైన్యాన్ని పంపించి, సైనికులు పంపించి ఆ బిడ్డను రప్పించుకున్నాడు. మరి రాజు తలుచుకుంటే పాపానికి కొదువ. ఎవడు చూడలేదనుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. అయితే పాపము దాగదు, రహస్యం ఎంతకాలము దాగదు. ఆమె మరి గర్భవతి. అప్పుడు సైన్యంలోని ఎవరైతే తన భర్త ఉన్నారో ఊరియా, ఆయనను పిలిపించి లాలనగా అబద్ధపు మాటలు చెప్తున్నాడు. యథార్థవంతుడు, దేవుని హృదయానుసారుడు అని పేరు పొందినవాడు అబద్ధపు మాటలు, లాలన మాటలు, మరి వేషధారణతో కూడిన మాటలు, ప్రేమ ఎంత మాత్రము లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఎల్లవయ్యా, ఇంటికెళ్ళు, నువ్వు చేసిన మరి సేవ చాలా బాగుంది, మరి రహస్యముగా మరి నిన్నెందుకు పిలిపించానో తెలుసా, నువ్వు కొంత రెస్ట్ తీసుకుంటావని చెప్తుంటే, అయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు? నా సైన్యాధిపతి అనే యోవాబు, నాతో కూడిన సైన్యం అంతా అక్కడ యుద్ధం చేస్తుంటే నేను నిద్రపోతానా? ఇగో నా భార్యతో నేను ఉంటానా అని అంటున్నాడు. ఎంత సిగ్గుచేటు దావీదుకి, ఎంత సిగ్గుపడాల్సిన మాట అది దావీదుకి. అలాగ అడిగినప్పుడు మరి లాలన చేసి ఎలాగో ఒకలాగే వెళ్ళమని పంపించినప్పుడు, మత్తుడిగా చేసి పంపించినప్పుడు ఆయన వెళ్ళలేదు. కానీ సైనికులు ఎక్కడ పడుకుంటారో అక్కడే పడుకున్నాడు. అయితే ఇంకా కుట్ర ఎక్కువైపోయింది దావీదులోకి. యోవాబుకు ఒక ఉత్తరం రాస్తున్నాడు. తన యొక్క మరణ శాసనాన్ని తన చేతుల్లోనే పెట్టి యోవాబు దగ్గరికి పంపించాడు. ఏమని పంపించాడు అంటే, ఇతనిని మరి యుద్ధంలోని ముందు ఉంచి చంపించేయమని. హత్య చేస్తున్నాడు. ఇప్పటివరకు మోసం చేశాడు, వ్యభిచారం చేశాడు, ఇప్పుడు హత్యలోకి దిగి చెప్తున్నాడు, చంపినోడి తప్పు లేదు, చంపించినోడి తప్పు లేదు. ఎవరైతే ఉత్తరం రాసి చంపించమని ఆజ్ఞ ఇచ్చాడో వాడిదే తప్పు. ఈ రోజున అలాంటి పాపాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయేమో, మనం బయటికి అమాయకుల్లాగా, దావీదులాగా, ఒక క్రైస్తవుల్లాగా కనిపిస్తున్నామేమో. ఏమండి, మరి దేవుడు మాత్రము అంతరంగమును పరిశోధించువాడు. చంపేశాడు దావీదు, ఒక వ్యక్తిని చంపేశాడు, నరహత్య చేశాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఆ వ్యక్తిని తెప్పించుకున్నాడు, ఇంట్లోనే దాచుకున్నాడు. అయితే ప్రతి స్థలంలో చూస్తున్న 2 కళ్ళున్నాయి. అదే దేవుని యొక్క కళ్ళు. అది ప్రతి స్థలము మీద ఉంటాయి. అది రహస్యంగా నువ్వు ఉన్న స్థలంలోనే ఉంటాయి, బహిరంగంగా నువ్వు ఉన్న స్థలంలోనే ఉంటాయి. ప్రతి దానిని చూస్తూ ఉంటాయి ఆ 2 కళ్ళు. ఒక్కోసారి మనము ట్రాఫిక్లో ఉన్నప్పుడు అక్కడ పైన 2 కళ్ళు చూస్తూ ఉంటాయి మనల్ని, సీసీ కెమెరాలు. దొంగతనానికి కొంతమంది వెళ్తూ ఉంటే ఆ దొంగతనానికి కొన్ని స్థలాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. అవి పట్టేస్తూ ఉంటాయి. ఎవరైనా అతిక్రమం చేసినా, నేరం చేసినా, తప్పు చేసినా అవి పట్టేస్తూ ఉంటాయి. వాటి ద్వారానే అనేకమైనవి పరిష్కరించబడుతున్నాయి. ఇప్పుడు
అయితే అంతకి కోటి 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 రెట్లు శక్తివంతమైనవి దేవుని కళ్ళు. ఆ కంటికి మరుగైనది ఏదీ లేదు. ఆ కంటికి ఏది కూడా దాచడానికి అవకాశం లేదు. అలాంటి దేవుడు తన ప్రవక్తను పంపిస్తున్నాడు. చూడండి, ఆ మాట మీకు చదువుతాను, ఎంత భయంకరంగా ఉంటుందో. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 9వ వచనము మనము చదువుకుందాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగు. నా మాట ఆలకించుము. యెహోవా నాకు నేనే సెలవిచ్చినదేమనగా, నీ ఇంటికి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించెదను. ఇగో ఈ మాట చదువుతున్నా వినండి. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలులందరూ చూచుచుండగా పగటి యందు నేను చెప్పిన దానిని చేయించుదును. ఎంత భయంకరము! నువ్వు ఇప్పుడు రహస్యంగా చేశావేమో, దేవుడు అందరూ చూస్తుండగా బహిరంగంగా నువ్వేదైతే చేసావో ఆ శిక్ష నీ మీదకి రప్పిస్తాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు దావీదుతో, పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. రహస్యంగా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు. రహస్యంగా ఇంకొక ఆయన తప్పు చేస్తున్నాడు, ఆయన పేరే ఆకాన్. దేవుడు ముట్టొద్దు అన్న ఆ ఎరుకో శపితమైన వస్తువులను ముట్టొద్దు అని అంటే ఆయన తెచ్చుకున్నాడంట. నన్నెవడు చూశాడులే అని చెప్పేసి ఇంట్లోకి తీసుకొచ్చి పాతి పెట్టి దాచిపెట్టాడంట. ఎవడు నన్ను కనుక్కోలేడు అని అనుకున్నాడంట. కానీ దేవుడు ఊరుకునే దేవుడు కాదు. అదిగో మరి వాళ్ళు చిన్న దేశం మీదకి వెళ్ళి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయామని ఏడుస్తూ వెళ్ళి యెహోషువ దేవుణ్ణి బ్రతిమలాడుకున్నప్పుడు, ఇదిగో శపితమైన దానిని దొంగిలించి దాచుకున్నాడు మీలో ఉన్నాడు అని దేవుడే చెప్పాడంట. వాడు రహస్యంగా దాచుకున్నాను అనుకున్నాడు, రహస్యంగా సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు ఏది రహస్యంగా సంపాదించుకుంటున్నావో చూడు, అది న్యాయమైందా అన్యాయమైందా? ఒకరి నోరు కొట్టిందా? ఒకరి కడుపు కొట్టిందా? ఒకటి ప్రాణం తీసిందా? ఏది ఎలాంటి సంపాదన నీ ఇంట్లోకి వస్తుంది? అదిగో ఎప్పుడైతే మరి ఆ గోత్రాల వారీగా ఒక్కొక్కరిని పరిశీలన చేసుకుంటూ వస్తూ ఉంటే యూదా గోత్రం పట్టబడింది. అందులోని అలాగున చివరికి వస్తేప్పటికీ ఆకాను పట్టబడ్డాడు. ఆయన చెప్పిన ఆ యొక్క మరి అడ్రస్ ప్రకారం వెళ్తే ఆ దొంగతనం బయటపడేది. ఈ రోజున నువ్వు దొంగతనం చేస్తున్నావేమో. ఆయన వ్యభిచారం చేశాడు, ఈయనేమో దొంగతనం చేశాడు. మూడవవాడు గెహాజీ. నేను పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి సమయాన్ని బట్టి. మరి గెహాజీ చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలోని 20వ వచనం నుండి మరి నేను చూసినట్లయితే గెహాజీ ఎవరి గెహాజీ? ఏలియా తర్వాత ఎలీషా గొప్ప ప్రవక్త అనబడ్డాడు. ఏలియా మరి ఆ 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు, రెండింతలు చేశాడు. ఏలియా కంటే పవర్ఫుల్గా మరి ఎలీషా దేవుని యొక్క సన్నిధిలో వాడబడ్డాడు. శిష్యుడై ఉండి కూడా, అంటే గురువును మించిన శిష్యుడిగా వాడబడ్డాడు. ఇప్పుడు ఎలీషా తర్వాత ఆ లైన్లోని ఉన్నవాడు ఎవరంటే గెహాజీ. ఎలీషా ఒకవేళ ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగిన వాడు గెహాజీ. ప్రధాన శిష్యుల్లో ఒకడు ఎలీషా దగ్గర. కానీ ఈయనేంటంటే మరి ఎలాంటి దాన్ని ఆశించాడంటే, నయమాను అన్న ఒక ఆయన వచ్చి తన పాపమును బట్టి మరి కుష్ఠవ్యాధిగ్రస్తుడై ఉండి మరి ప్రభునందు విశ్వాసము ఆ చిన్న బిడ్డ మరి సువార్త ప్రకటించుట ద్వారా మరి నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి తన యొక్క కుష్ఠ వ్యాధిని వదిలించుకొని విధేయత చూపించి 7 సార్లు మరి ఆ యొక్క నదిలో మునిగిన వాడై స్వస్థత పొంది కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వాలనుకున్నాడు.
చాలామంది మీరు ఇలాంటి కానుకల కోసం, ఇలాంటి మరి అర్పణల కోసం మరి ఎగబడే రోజులు. అయితే ఎలీషా అది నాకు వద్దు అంటున్నాడు. అది నీతోనే ఉంచుకో, నాకు అక్కర్లేదు, కానీ నువ్వు మరి దేవునికి సాక్షిగా ఉండమని చెప్పేసి పంపించినప్పుడు మరి మట్టి తీసుకొని తన దేశానికి వెళ్ళిపోతుంటే ఈ గెహాజీ వెళ్ళి, అయ్యా మరి అదేదో మరి మా యొక్క దైవ సేవకుడికి ఇద్దాం అనుకున్నదేదో నాకివ్వండి అంటూ తీసుకున్నాడు. రహస్యంగా తీసుకొని దాచుకున్నాడు. అయితే ఎలీషా ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వచ్చింది. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అది చీకటిలో చేసినా, వెలుతురులో చేసినా, రహస్యంలో చేసినా, విదేశంలో చేసినా, మరొక స్థలంలో ఎవరు నీకు తెలియని అపరిచితులు ఉండే స్థలంలో చేసినా దేవుని మనసు నీతో కూడా వస్తుంది. ఎలీషా మనసే వచ్చినప్పుడు, ఒక ప్రవక్త మనిషే వచ్చినప్పుడు మరి దేవుని మనసు రాదా? ఈ రోజున దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? దేవుడు ఒక పవర్ఫుల్ మాట. ఇదిగో దానితో పాటు ఏదైతే నువ్వు ఆశించావో దానితో పాటు ఆయన కుష్టు కూడా నీతోనే ఉంచుకోమన్నాడు. ఎవరికైనా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది దేవుని యొక్క కృతజ్ఞతాపూర్వకంగా మరి దైవ సేవకులకి ఇచ్చినప్పుడు దానిని తీసుకుంటే మంచిదే, తప్పన్నట్లేదు. కానీ అది కావాలని ఆశించి అడిగి తీసుకోవడం తప్పు. మరి నీకు ఇంత మేలు చేశాడు కదా దేవుడు, నువ్వు దేవుడికి ఏమి ఇస్తావు, మరి ఎంత ఇస్తావు అని ఇలాంటి లాభ నష్టాల మాటలు మాట్లాడకూడదు. దేవుడు వాళ్ళకి మేలు చేశాడు, నువ్వు చేయలేదు. నువ్వు మధ్యవర్తి మాత్రమే ప్రార్థన చేశారు. ఒకవేళ కృతజ్ఞతగా వాళ్ళు ఏదైనా ఇస్తే అది వేరే సంగతి. కానీ డిమాండ్, ఇదిగో మరి మాకు కావాలి, ఇవ్వండి, మాకు కావాలి అని అడగడం తప్పు. వాళ్ళు ఇచ్చింది ఒప్పే, అది దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ఎందుకోనంటే సువార్త ప్రకటించిన వాడు సువార్త వల్లనే జీవించాలని వాక్యమే చెప్తుంది కదా. మరి ఇంకొక వ్యక్తి ఎవరునంటే మరి అననీయ సప్పీరాలు. వీళ్ళు కూడా రహస్యమైన పాపం చేశారు. ఏం పాపం చేశారు అని అంటే, ఆ కాలంలోని ఆది అపోస్తుల కాలంలోని ఆది సంఘము తమ స్థిర చరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెడుతూ ఉన్న రోజులలో వీరు కూడా అలాంటి మనసు కలిగి మరి వారి యొక్క ఆస్తిని అమ్మి దేవుని దగ్గర పెట్టాలనుకున్నారు. మరి ఎందుకో సాతానికి చోటిచ్చారు. వాళ్ళు సాతానికి చోటిచ్చారు. ఎలాగిచ్చారు అని అంటే వారి యొక్క హృదయంలోని సాతాను దూరి, ఇగో అంత దేవుడికి ఇచ్చేస్తే నీకేం మిగులుతుంది. ఈరోజు కూడా అలాంటి క్రైస్తవులే, అననీయ సప్పీరా లాంటి క్రైస్తవులే ఉన్నారు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీ హృదయంలో నిశ్చయించుకొనిన దాని ప్రకారము సంతోషంగా దేవుడికి ఇవ్వాలంట. ఇది నేనేం చెప్తున్నానంటే దశంభాగం ఇవ్వమని చెప్పట్లేదు, నీ స్థిర చరాస్తులు కూడా ఇప్పుడే ఇచ్చేయమని చెప్పట్లేదు. నీ హృదయములో నిశ్చయించుకొని నేను ఇంత అయితే ఇవ్వగలను, 10 పైసలు అయితే నేను ఇవ్వగలను, 10 రూపాయలు అయితే ఇవ్వగలను, 100 అయితే ఇవ్వగలను అని ఏదైతే నువ్వు సంతోషంగా ఇవ్వగలుగుతానంటావో అది ఇవ్వాలి. అది అందుకు వాళ్ళు ముందే అలా ప్రిపేర్ అయ్యి ఆది కాలంలోని కదా, ఆది సంఘంలోని కదా మరి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కానీ ఎందుకో వాళ్ళు తెచ్చిన తర్వాత దానిని దాచుకోవాలనుకున్నారు. ఆ దాచుకోవడం కూడా తప్పని పేతురు గారు అనలేదు. మీరు ఇంతకే అమ్మారా అని అడిగారు. ఆయన అడిగి చెప్పాలి కదా, లేదయ్యా అంత అమ్మాము, అందులోని కొంత ఇంట్లోనే ఉందయ్యా, ఇది ఇవ్వాలనుకుంటున్నాము అని ఒక్క మాట అంటే దేవునితో పరిశుద్ధాత్మతో అబద్ధాలు ఆడారు. కొంతమంది అబద్ధాల కోర్లు ఉన్నారు మన మధ్యలో. అబద్ధాల కోర్లు దేవునితోనే అబద్ధం ఆడేవారు, మనుషులతో అబద్ధం ఆడేవారు, దైవ సేవకుడితో అబద్ధం ఆడేవారు. ఇలాంటి అబద్ధాల కోర్లు కోసము, రహస్యముగా అబద్ధాలు ఆడే వాళ్ళ కోసం దేవుని వాక్యం. ఒక ఆయన వ్యభిచారి, ఒక ఆయన మరి దాచిపెట్టే దొంగ, ఇంకొక ఆయన మరి ఏమంటారు ఆశించేవాడు, కమిషన్ అడిగేవాడు అన్నట్టు ఇక 4 వాళ్ళు ఏంటంటే అబద్ధాల కోర్లు, అబద్ధంతో సంపాదించాలనుకుంటున్నారు. నేను దేవునికి ఇవ్వమని అడగట్లేదు, కానీ ఇచ్చినప్పుడు అబద్ధం ఆడొద్దు. దైవ సేవకుడితో నేను ఇంతే ఇవ్వాలనుకున్నాం, ఇదే ఇస్తాం, ఇంతే ఉంది అని చెప్పండి. వాళ్ళు కూడా దైవ సేవకుడు కూడా ఇంతే ఇవ్వడం ఏంటని అడగకూడదు.
ఎందుకంటే ఇది ఏమి వ్యాపారం కాదు, ఇది వ్యాపారం కాదు. కాబట్టి ప్రజలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే రహస్యమైన పాపములు ఇవన్నీ, పాపములా కనిపించని పాపములు, ఎవరికి తెలియకుండా దాచేశామన్న పాపములు. ఇదిగో యాకోబు కుమారుల పాపము, యోసేపును తీసుకొని వెళ్ళి యోసేపు మీద అసూయ ద్వేషము చేత ఆ యోసేపు మీద కోపము తీసుకెళ్ళి ఆ గోతిలో పడేశారు. ఆ గోతిలో పడేసి చంపేద్దాం అనుకుంటే అందులో ఒక అన్నయ్య వచ్చి కాపాడి తీసుకుని బయటకు వచ్చి మరి యొక్క ఇస్మాయిలీలకి అమ్మేశాడు. అతను తీసుకెళ్ళి ఐగుప్తులో అమ్మేశాడు. ఐగుప్తులో నుంచి మరలా యొక్క పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ పోతీఫర్ నుంచి దేవుడు నిత్యము ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి అంచెలంచెలుగా ఆయన తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అది దాగిందా? దాగలేదండి. చంపేశాం, అయిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడ హంతకుల గురించి చెప్పబడుతుంది. హంతకుల గురించి, హంతకుడు కూడా బయటికి దొరుకుతాడు. ఈ రోజున నువ్వు మూసిపెట్టవచ్చు, దాచిపెట్టవచ్చు, హత్య చేసి చేతులు కడిగేసుకోవచ్చు, అది మర్చిపోయారులే అనుకోవచ్చు. రకరకాల హంతకులు ఉన్నారు మన మధ్యలోనే హంతకులు ఉన్నారు. ఇదిగో పొరిట్లోని బిడ్డలను చంపేసి హంతకులు ఉన్నారు. అది హత్యగా పరిగణించుకోరు చాలామంది. ఆ బిడ్డ యొక్క ఆత్మ కూడా దేవుని యొక్క దృష్టిలో లిస్టులో ఉంది. హంతకులున్నారు. తమ తోబుట్టును చంపేశాడు. ఈ రోజున రకరకాలుగా చంపేస్తున్నారు మనుషుల్ని, ప్రేమగా చంపేస్తున్నారు. ఆవిడెవరు అనంట, ఒక కుటుంబానికి స్లో పాయిజన్ ఇచ్చి కొంతకాలానికి అందరినీ చంపేసిందంట. కానీ ఎవ్వరికీ ఆమె మీద అనుమానం రాలేదు. ఎవరో ఒక ఆయన ఆమెను అనుమానించి మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వారికి సహకరించినప్పుడు ఆమె చేసినదంతా బయటకు వచ్చింది. హంతకులు ఉన్నారు మన మధ్యలో, వాళ్ళు దొరకరు. కానీ దేవునికి రహస్యమైనది ఏది లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో రహస్యములో చూసే మీ తండ్రి ఒకడు ఆయన ఉన్నాడు, ఆయన కంటికి మరుగైనది ఏది లేదండి. మనము ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదని హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. ఈ రోజున అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ప్రతి రహస్యమును తీర్పులోనికి తెచ్చును. ప్రసంగి 12:14. ప్రతి రహస్యమును తీర్పులోనికి తీసుకొస్తాడంట. గూఢమైన ప్రతి సంగతిని తీర్పులోనికి తీసుకొస్తాడంట. ఈ రోజున నీవు ఏవైనా దాచిపెడుతున్నావా? అందుకనే నీ జీవితంలో కార్యం జరగట్లేదేమో, అందుకనే నీ జీవితంలోని విజయం లేదేమో. ఒకవేళ ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టు, వర్ధిల్లుతావు. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, నువ్వు కనికరం పొందుకుంటావు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. ఈ రోజున ప్రియ సహోదరుడా, ఇది హెచ్చరిక. నువ్వు దీవించబడిపోతావు, నువ్వు అలా బిల్డింగ్లు కట్టేస్తావు, నువ్వు కార్లు కొనేస్తావు, ఇలాంటి పేస్ట్ మాటలు, పైపూత మాటలు చెప్పడానికి లేదు. అందుకనే మా వీడియోలో ఎక్కువ జనం చూడరు, ఎందుకంటే అన్నీ మరి హెచ్చరికలే ఉంటాయి కాబట్టి. అయినా పర్వాలేదు, ఏదైతే అక్కడ ఉందో అదే ప్రకటిస్తాను. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, రహస్యము ఎంతో కాలము దాగదు. అలాగని ఆ రహస్యాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు, నీ జీవితం వర్ధిల్లుతుంది. దేవుడి వాక్యము మీ జీవితంలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభా, మీ ప్రియులను ఎదుట ప్రభా మరి మీరు ఉంచిన ఈ మంచి మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. అయ్యో తండ్రి, రహస్యం అయ్యా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయని నీ వాక్యము చెప్తూ ఉంటుండగా ప్రభు, ఆ రహస్య పాపముల వల్లే ప్రభు మేము వర్ధిల్లలేకపోతున్నాం తండ్రి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని నీ వాక్యములో మీరు రాయించారు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాడని కూడా మీరు చెప్పారు ప్రభు. మీకు స్తోత్రాలు. ఇగో నాయన, దావీదుని మీరు పట్టుకున్నారు తండ్రి, ఆకానుని మీరు పట్టుకున్నారు తండ్రి, గేహాజిని పట్టుకున్నారు నాయన. మరి నా ప్రభు, మరి
యాకోబు కుమారులను పట్టుకున్నారు, అననీయ సప్పీరాలను పట్టుకున్నారు ప్రభువా. మరి నాయన వారి వారి స్థితిలోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకమైన పాపంలో పడిన వారే ప్రభువా. మరి ఈ రోజున మేము ఎలాంటి పాపంలో పడ్డాము ప్రభువా, ఒక్కసారి పరిశుద్ధాత్మ వెలుగులో నీ ముఖకాంతిలో మేము తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి వర్ధిల్లడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అనేకులకు మీ యొక్క వాక్యం చేరినట్లుగా మాకు సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించునుగాక. వందనాలు.